దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వాక్య భాగం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఈ వాక్యాన్ని బాగా చూడండి. ఈ రోజున మన ఆశ భంగం కావడానికి గల కారణం ఏంటో గమనించాలి. మనకెన్నో ఆశలు ఉన్నాయి, మనకెన్నో కోరికలు ఉన్నాయి, మనకెన్నో అభిప్రాయాలు ఉన్నాయి, మనకెంతో ఉంది, తప్పేమి కాదు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే వాటన్నిటినీ ప్రభు చేతికి అప్పగించాలి. నీ ముందుగతి రానే వచ్చును, నీ ఆశకు భంగం కానేరదు. కానీ ముందు లైఫ్లో, మన ఫ్యూచర్ విషయంలో మనకి ఎలాంటి ఐడియల్స్ లేవు, ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇలా ఉండాలని అనుకుంటున్నాం, మంచిదే. దీనిని దేవుని వాక్యపు కోణంలోనే గమనించాలి, లేదా దేవుని వాగ్దానం కోణంలోనే చూడాలి. మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలలో ఒక వాగ్దానం, మీ పరిస్థితికి సంబంధించిన ఒక వాగ్దానాన్ని పెట్టి ప్రభువును డైలీ స్తుతించండి, అడగండి, అయ్యా నువ్వు ఈ వాగ్దానం చేసావు, నాకు హెల్ప్ చేయండి అని. అది నెరవేరేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి కొన్ని డేట్స్ పెట్టకండి, ఈ రోజు చేయండి, ఆ రోజు లోపల చేయండి అని దేవునికి కొన్ని కండిషన్స్ పెట్టకండి. కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ కండి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుందో లేదో చూడండి ప్రాక్టికల్గా. మనం ఈ రోజున మన ఆశ భంగం కావడానికి కారణం ఏంటంటే ముందు లైఫ్ సంగతి విషయంలో కంప్లీట్గా మనం ఆపోజిట్గా ఉంటున్నాం, అపోజిషన్లో ఉంటున్నాం, నెగిటివ్నెస్లో ఉంటున్నాం. కొన్ని రోజులు ఉంటున్నాము, కానీ అలాంటి సూచనలు ఏమాత్రం కనబడకుండా, అలాంటి పరిస్థితులు మనకు కనబడకుండా సరికి అందరిలాగానే డిసప్పాయింట్ అయ్యి బ్రేక్అవుట్ అవుతున్నాం. ఆ బ్రేక్అవుట్ కాకుండా దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి, దేవుని వాక్యాన్ని పట్టుకోండి. అంటే దేవుణ్ణి పట్టుకోవడం అంటారు. అప్పుడు మనము చాలా సులువుగా మన ముందున్న జీవితంలో దేవుని కార్యాలను బహుగా అనుభవించగలం. మీరు అందరికీ తెలుసు కదా, అబ్రహాం గారు ఒక మాట అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఆయన బయలువెళ్ళానని రాయబడ్డది. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆయనకి ఎక్కడ వెళ్ళాలో తెలియకనే ఎలా బయలుదేరాడు? ఆ రోజుల్లోనే ఎలాంటి కమ్యూనికేషన్, ఇలాంటి టెక్నాలజీ లేని టైంలో. దేవుని కంటే టెక్నాలజీ ఎక్కువ కాదండి. నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు కనుక నువ్వు ఆయన నమ్మితే చాలు. సింపుల్. ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, అపాయమైన, యెహోవా నా కాపరి, అదే దాని అర్థం. నువ్వు ఎక్కడో ఉండి యెహోవా నా కాపరి అంటే ఎట్లా? సరే, ఎక్కడున్నప్పటికీ నీ మనసు ఆయన మీద ఉండాలి కదా. మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా సరే దానికి సంబంధించిన దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటే మనము చేరవలసిన గమ్య స్థానానికి చేరగలం. చేరుస్తాడు ఆయన. నువ్వెంతసేపు స్విమ్మింగ్ చేస్తావు నదిలో? కొద్దిసేపే చేయగలుగుతావు, అలసిపోతావు. అదే ఒక బోట్లో వెళ్ళండి, ఒక పడవలో వెళ్ళండి, ఎంత ఈజీగా వెళ్ళగలవో. ఆ బోటే నజరుడైన యేసు. అదే వాగ్దానం, అదే దేవుని ఆజ్ఞ, అదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మీద ఆధారపడండి, వాగ్దానం నమ్మండి, ఆజ్ఞ గైకొనండి. మీకు తెలియకుండానే మీ జీవితంలో ఆయన కార్యాలన్నీ చూస్తారు. ఒకటేంటి, లెక్కింపలేని అద్భుత కార్యాలను, మనం పరిశోధించలేని మహాకార్యాలను చూడగలం. యోబు గ్రంథము 5వ అధ్యాయములో 8-9 వాగ్దానాలు. కనుక డిసప్పాయింట్గా ఉండకండి, దేవుని వైపే చూడండి. దేవుడు తప్పకుండా నిశ్చయంగా మీ ముందుగతి రానే వచ్చును, మీ ఆశ భంగము కానేరదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. ఇది నా మాట కొరకు వందనాలు చెల్లిస్తూ, నీ మాట నెరవేర్పు కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.